మన భయమే మనకు పెద్ద శత్రువు. ఎందుకంటే మనం ఆ భయం వల్ల ఏ పని చేయడానికి ధైర్యం చెయ్యము. దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక తొండ పాము ఒకరోజు మాట్లాడుకుంటూ ఉంటాయి. పాము అంటుంది, నేను కరిచినా మనిషి చనిపోడు, కానీ నువ్వు కరిస్తే మనిషి చనిపోతాడు, చూస్తావా అంటుంది. ఎలా అని అడిగితే, రా చూపిస్తాను. నేను ఒక రైతు దగ్గరికి వెళ్ళి, నేనేమో ఫస్ట్ ఆయన్ని కాటేస్తాను, నువ్వు ఆయన కాళ్ళ మధ్య నుంచి వెళ్ళిపో అంటుంది. సరే అని అలాగే చేస్తుంది. పాము కాటేస్తుంది, ఆ తొండేమో కాళ్ళ మధ్యలోంచి ఆ రైతు కాళ్ళ మధ్యలోంచి వెళ్తే ఆ రైతు చూసి, ఓహో తొండనా, ఏం కాదులే అని ఏదో పసురు మంది వేసుకొని అతడు కామైపోతాడు. అతడికి ఏమీ కాదు నిజంగానే. తర్వాత దీనికి రివర్స్ చేద్దాము అని చెప్పి ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళి, అప్పుడేమో నిజంగా తొండ కాటేస్తుంది. అప్పుడు ఆ పాము అతని కాళ్ళ మధ్యలో వెళ్తే అతడు దాన్ని చూసి, అయ్యో నన్ను పాము కరిచింది అని ఆ భయంతోనే అతడు అలాగే చనిపోతాడు. మనం కూడా అంతే. ఏదైనా ఒకటి చేయాలి అంటే ఫస్ట్ మనకు భయం వేస్తుంది. ఆ భయం దాటి ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ముందుకు వేస్తామో అప్పుడే మనం విజయం సాధిస్తాము. అయ్యో నేను చేయలేనేమో, నాకు రాదేమో, ఇది కాదేమో అనే భయం మనము ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడే మనం ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తాం. అలా ప్రయత్నించినప్పుడే మనం విజయం సాధిస్తాం. అందుకే ప్రతిదానికి భయపడకండి. అవసరం ఉన్నదానికి కొద్దిగా భయపడాలి, కానీ ధైర్యం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ధైర్యం ఉంటే ఏదైనా సాధిస్తాం. భయం